taken. Thank you. హాయ్ అండి. ఈ కేరామ్ సక్సెస్ మీట్కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సినిమా కేరాంప్ అనే సినిమా అందరూ నవ్వుకోవటం కోసమే తీసిన సినిమా అండి. ఇందులో కథలో లాజిక్లు ఎతకడానికి తీసిన సినిమా కాదు. ఈ సినిమా ఉదయం నేను నిద్రలేసేటప్పటికి నా సినిమా రేటింగ్లు అన్నీ ఉన్నాయి. చూసుకున్నా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, చాలా బాధపడ్డా. వాళ్ళు ఇచ్చిన రేటింగ్లు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. నా సినిమాకి 2 రేటింగ్ ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు, 0 ఇవ్వచ్చు, -5 కూడా ఇవ్వండి. ఐఎమ్ వెల్కమింగ్. మీ ఒపీనియన్ నేను వెల్కమ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ఒక తప్పు జరుగుతుంది, ఒక పార్షియాలిటీ చూపిస్తున్నారు. దానికి మాత్రం నేను చాలా చాలా బాధపడుతున్నాను. ఇవాళ నేను అది అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. నా ప్రాబ్లంని, నా పెయిన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఒక సినిమాకి నూన్ షో ట్విట్టర్ రివ్యూ మొదలు పెడుతున్నారండి. 1 గంటలో ఫస్ట్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు. వాళ్ళకి ఇష్టం ఉంటే దాన్ని కంటిన్యూ చేసి ఇంకొక గంట బాగానే సెకండ్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు. కొన్ని సినిమాలకి ఏం చేస్తున్నారు, ఫస్ట్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు, సెకండ్ హాఫ్ రివ్యూకి ఒక 3 గంటలు డిలే ఇస్తున్నారు. ఇంకొన్ని సినిమాలకి ఫస్ట్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు, సెకండ్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు, ఫైనల్ డిజిట్ అంకె ఇవ్వటానికి మధ్యాహ్నానికి ఇస్తున్నారు. ఈ పార్షియాలిటీ ఎందుకు చూపిస్తున్నారు అంటే, చిన్న ప్రొడ్యూసర్ని ఇతను ఏం చేసినా పడతాడని చూపిస్తున్నారా నాకు తెలియట్లేదు. ఇది నా ఒక్కటి ప్రాబ్లం కాదండి, ఇది అన్ని సినిమాలకు ఉన్న ప్రాబ్లం. మీరు బాహుబలికైనా ఒకటే చూపించాలి, కే ర్యాంప్కైనా ఒకటే చూపించాలి. ఈ పార్షియాలిటీ ఎందుకు చూపిస్తున్నారు నాకు ఇప్పటికీ అది అర్థం కావట్లేదు. సినిమా ఇక్కడ జనాలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. నరేష్ గారు 2.0 అన్నారు, మంచి డైలాగులు ఉన్నాయి, కలెక్షన్లు షోకి పెరుగుతున్నాయి. ఇప్పుడు నా సినిమా గురించి నేను కలెక్షన్లు చెప్పుకుంటే నేను డప్పు కొట్టుకుంటున్నట్టు ఉంటుంది, అది నాకు ఇష్టం లేదు. మీకు వైజాగ్ కలెక్షన్లు తెలియాలంటే మూవీస్ ఫర్ యూ ట్విట్టర్లోకి వెళ్ళి ఫాలో అయితే మార్నింగ్ షో మా సినిమా కలెక్షన్లు ఏమున్నాయి, మ్యాట్ని ఏమున్నాయి అనేది తెలుస్తుంది. అలాగే దేవిప్రియ ఉంటారు, ఆయన ఈస్ట్ గోదావరి కలెక్షన్లు ఉంటాయి. అలాగే కూచిపూడి వెంకట్ కృష్ణా జిల్లా ఉంటాయి. అవన్నీ మీరు ఫాలో అవ్వండి, చూడండి ఈ కలెక్షన్లు ఎందుకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏ సినిమాకి ఏ కలెక్షన్లు ఉన్నాయి. షోకి మార్నింగ్ షో ఏమున్నాయి, మ్యాట్ని ఏమున్నాయి, ఇప్పుడు ఫస్ట్ షోలు ఏమున్నాయి. మ్యాట్ని శ్రీరాములు ఫుల్లు, హైటెక్ ఫుల్లు, హైదరాబాద్ సిటీలో విశ్వనాథ్ ఫుల్లు, ఆల్రెడీ నెక్స్ట్ 2 షోలు 3 షోలు కూడా ఫుల్ అవుతున్నాయి. జనానికి ఈ సినిమా నచ్చింది, జనం ముందుకు తీసుకెళ్ళాలి. నాకు ఈ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి, ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలి. ఈ దివాళీ కే ర్యాంప్ దివాళీ ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ థ్యాంక్ యూ అండి అందరికి ఇక్కడికి వచ్చినందుకు. జనాలందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చిన చాలామంది కూడా ఫిలిం చాలా అదిరిపోయిందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఏ డెబ్యూ డైరెక్టర్గా ఒక సినిమా తీసినప్పుడు పొద్దున్న లేయంగానే సార్ చెప్పినప్పుడు ఆ రివ్యూస్ చూసుకున్నప్పుడు ఏం అర్థం కాలేదు ఓ సెకండ్. ఈవెన్ శ్రీరాములు 8:15 షోకి వెళ్ళే వరకు కూడా అది ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది, ఏదైతే ఓట్స్ వాడారో రివ్యూస్లో అది కాదు కదా మన సినిమా, ఎంటర్టైన్మెంట్ కోసం తీసాం, ప్రాపర్ ఫెస్టివల్ ఏం చేసి తీసాం. అండ్ ఒక హీరో హీరోయిన్ క్యారెక్టరేషన్ని ఇచ్చేసి ఒక పేరెంట్స్ ఎలా సఫర్ అవుతున్నారు ఒక చిన్న మెసేజ్తో తీసాం. ఎందుకు ఇలా అవుతుందని చెప్పి ఫుల్ ఇదైపోయానండి. ఎప్పుడైతే శ్రీరాముల్లో షో స్టార్ట్ అయిందో అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ చూసి ఎవ్రీ సీన్కి కాన్ఫిడెన్స్ పెరుగుతూ వచ్చింది. ఇంటర్వెల్ బ్లాక్ అవ్వగానే ఒక 50% కాన్ఫిడెన్స్ పెరిగింది. సెకండ్ హాఫ్ థియేటర్లో ఏదైతే ఒక వైబ్, ఒక యుఫోరియా లాగా పీపుల్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు, విజిల్స్ కొడుతున్నారు. అండ్ ఏదైతే ఫాదర్ ఎమోషన్ ఉందో ఆ ఫాదర్ ఎమోషన్ వచ్చేసరికి చాలామంది పిన్ డ్రాప్ సైలెన్స్గా ఫోన్లు పక్కన పెట్టి సినిమా చూడడం చాలా రేర్ అండి. ఆ ఫాదర్ ఎమోషన్ వచ్చే టైంకి ఎవ్వరి చేతుల్లో ఫోన్లు లేవు. అండ్ నాకు తెలీదు ఇక్కడ ఏం జరుగుతుందో సినిమా రిలీజ్ అయ్యే ముందు, ఈ రివ్యూస్ అవన్నీ నాకు తెలీదు. బట్ ఒక సినిమా రివ్యూస్ని కాకుండా ఒక ఆడియన్స్ టాక్ మీద వెళ్తే ఏంటో అది కే ర్యాంప్ అని నేను నమ్ముతున్నానండి. వచ్చిన రివ్యూస్కి ఇప్పుడు ఫుల్స్ అవుతున్న షోస్కి అస్సలు సంబంధం లేదు. చూసిన వాళ్ళందరూ వచ్చిన రివ్యూస్కి మేము చూసిన తర్వాత సినిమాలో ఉన్న రిజల్ట్కి అసలు అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా జరిగిందని అడుగుతున్నారు. నాకు కూడా తెలియదు. ఇలాంటి ఒక డెబ్యూ డైరెక్టర్గా అడిగేది ఏంటంటే మేము మీడియా సపోర్టే. సో మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. I just want to thank everyone.
watched the first time myself the film this morning with the audience in the theater. I myself loved it, and I'm getting a lot of love, lot of tags, messages on Instagram, everywhere on Twitter. And I'm just very grateful that people are giving me so much love. People are giving our film so much love, and cannot be more grateful. Thank you. దీనికి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కన్నా మనందరం కూడా వ్యక్తిగతంగా అంటే మీడియాకి మనందరం ఇన్నాళ్ళుగా ట్రావెల్ అవుతున్నాం మీడియాకి చాలా అరుదైన సందర్భాలు వస్తాయి. అంటే పబ్లిక్ నోటీస్లో మెచ్చుకోగలిగే సినిమాలు, లేకపోతే ఇది చాలా బాగుంది సినిమా అని మనం థియేటర్ బయటకు వచ్చి మన మీడియా అందరం ఒక చోట గుమిగూడి మేమందరం భలే ఉంది కదా, ఆ సీన్ బాగుంది కదా, ఈ సీన్ బాగుంది కదా అన్న మాట్లాడుకునే సందర్భాలు మనకి చాలా అరుదుగా వస్తుంటాయి. ఏదో సినిమాలు అన్నీ చూస్తాం, అన్నిటి గురించి రాయాలి, చెప్పాలి, ఇవంతా కామన్ ప్రాక్టీస్గా మనకు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సినిమాలు అవకాశం ఇచ్చి మనకి ఒక రకమైన ఒక అద్భుతమైన ఓపెనింగ్ అన్నమాట. మనం ఎక్కడ మరుగును దాచుకొని అక్కర్లేదు, మొహమాట అక్కర్లేదు, అరమరికలతో మాట్లాడక్కర్లేని సందర్భాలను ఇచ్చే సినిమాలు కానీ, ఆ సినిమాలు వెనకాతలున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు కానీ చాలా అపురూపంగా మనకి ముచ్చటగా అబ్బురంగా కనిపిస్తారు. అందుకని వీళ్ళందరినీ చూస్తుంటే ఈ టీమ్ని, అండ్ ఐ పర్సనల్లీ అప్రిషియేట్ ద డైరెక్టర్, దో ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్. కానీ చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేశారండి నిజంగా. రియల్లీ దట్ ఈస్ ఏ టిపికల్ సబ్జెక్ట్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ సొసైటీలో ఆడపిల్లలు అవనండి, మగపిల్లలు అవనండి, ఎవరైనా చాలా స్ట్రెస్కి, డిస్ట్రెస్కి గురయ్యి వాళ్ళు రకరకాల మెంటల్ అబెర్రేషన్స్కి లోన్ అవుతున్న సందర్భంలో ఈ మగపిల్లలు ఒక యాంగిల్లో బాధపడుతుంటే ఆడపిల్లలు ఇంకో రకంగా ఇబ్బంది పడుతున్న ఈ సందర్భంలో ఇలాంటి ఒక ఆడపిల్ల ఎదుర్కొనే ఒక విపత్కర పరిస్థితిని, ఒక క్రైసిస్ని బేస్ చేసుకుని హీరో క్యారెక్టర్ రాయడం అన్నది ఇందులో చాలా గొప్ప ఛాంపియన్షిప్ అని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నా ఆ విషయం. ఎందుకంటే హీరోని హీరోగా వదిలేయచ్చు, డిష్యములు కొట్టడాలు, తన్నడాలు, పాటలు, సీషర్లు, హిమాలయ శిఖరాలు, రెయిన్ సాంగ్స్, బికినీలు, ఇవన్నీ హీరోయిజంతో చేసేయచ్చు. బట్ ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ కంటెంట్ని బయటికి తీసుకొచ్చి దానికి కమర్షియల్ వాల్యూస్ అద్ది, దానిలో ఎంటర్టైన్మెంటు, సెంటిమెంటు, నవ్వుకుంటూ ఒక్కసారిగా సీరియస్ అయ్యి ఫిల్ము ఆ టైంలో నిజంగా నాకు కిరణ్ అబ్బవరం ఎంత బాగా అంటే మనకి కొంతమంది సీనియర్స్ ఉన్నాం కదా ఇక్కడ, మన ఫోటో జర్నలిస్టులో కానీ మనం యంగ్స్టర్స్ వచ్చి అంత మంచి క్యారెక్టర్లు అంత బాగా పెర్ఫామ్ చేసినప్పుడు గొప్ప రిలీఫ్గా ఉంటుంది. వాళ్ళని చాలా అసలు థ్యాంక్ చేయాలని ఉంటుంది, ఎప్రిషియేట్ చేయాలని ఉంటుంది. అవన్నీ కూడా ఇక్కడ కిరణ్ అబ్బవరం ఇంత పెద్ద మూట కట్టుకున్నాడు ఈ సినిమాతో. 100% ఆ అబ్బాయికి ఈ సినిమాతో హీఈస్ ఎ కంప్లీట్ పెర్ఫార్మర్ అండ్ అన్ అవుట్స్టాండింగ్ ఎక్సలెన్స్. ఆ క్యారెక్టర్లో కనుక చూపించకపోతే మీ కంటెంట్ చాలా దారుణంగా దెబ్బతిని ఉండేదండి. బట్ ఫర్ అబ్బవరం అంత బాగా దాన్ని నిలబెట్టాడు ఆ క్యారెక్టర్ని. ఈ అమ్మాయి ఎవరో మనకి కొత్త అమ్మాయి అయినప్పటికీ కూడా ఆ సఫరింగ్ని హీరోని బాగా అంటే షంట్ అవుట్ చేసే ఒక హీరోయిన్ క్యారెక్టర్గా అమ్మాయి హెల్ప్లెస్నెస్ని యాక్ట్ చేయడం కూడా ఒక్కొక్కసారి కష్టం. ఈ ఏజ్లో ఈ స్టేజ్లో ఉన్న పిల్లలు మరి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో, డైరెక్టర్ చెప్పింది చేసి అక్కడి వరకు ఆగిపోతారో తెలియదు, ఆ అమ్మాయి ఎక్స్పెరిమెంట్స్ ఏంటో తెలియదు మనకి. కానీ బట్ 100% ఆ క్యారెక్టర్ లిమిటేషన్స్, ఆ క్యారెక్టర్ మెజర్మెంట్కి తగ్గట్టుగా తను పెర్ఫార్మ్ చేయగలిగి హీరోని తను ఎంత బాగా చెయ్యడానికో ఆ క్యారెక్టర్ ఎంత బాగానో సపోర్ట్ చేసింది తన పెర్ఫార్మెన్స్ ద్వారా. అందుకని షీ నీడ్స్ రియల్లీ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మన అందరి దగ్గర నుంచి. అంత బాగా చేసిందమ్మా. అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఆర్ఆర్ ఎంత బాగుందో, ఎందుకంటే ఇది సున్నితమైన పాయింట్, అందులో ఒక హార్ష్ ఇంట్రికేట్ పాయింట్ లింక్ అయ్యి ఆ అమ్మాయి లైఫ్ లింక్ అయ్యి ఉంది. అండ్ నరేష్ గారిని వాళ్ళు మనం కొత్తగా మెచ్చుకునేది ఏముందండి, అవకాశం దొరికి మంచి సీన్ పెడితే అతను బ్రహ్మాండంగా చేయగలరు. మురళీధర్ గౌడ్ కానీ ఎవ్రీబడి ప్లేడ్ ఏ రోల్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కిరణ్ అబ్బవరం తర్వాత నరేష్ గారి గురించే ఈ సినిమాలో చెప్పాలి. సాయి కుమార్ గారు ఓకే, ఆయన ఒక ఫాదర్గా దట్స్ ఓకే. బట్ వీళ్ళిద్దరూ నేను మనస్ఫూర్తిగా కిరణ్ అబ్బవరాన్ని మాత్రం
ఈ సందర్భంగా నేను అంటే మన వాళ్ళు ఏదో అంటారు చూడు, వేణోళ్ళ పొగిడేరని ఒక మాట రాస్తుంటాం మేము తెలుగులో. అలాగే వేణోళ్ళ పొగడదగ్గ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో నువ్వు ఇచ్చావు. యూ హ్యావ్ ఎ లాంగ్ వే. నీ గురించి అని ఇప్పుడు కొత్తగా స్క్రిప్టులు రాసుకుంటారు, నీ గురించి అని ఇప్పుడు కొత్తగా కథలు రాసుకుంటారు, నీ కోసం అని కొత్తగా క్యారెక్టరైజేషన్స్ రచయితలు కానీ దర్శకులు కానీ రాసుకునే ప్రావిజన్ నువ్వు ఈ సినిమా ద్వారా అందరికీ ఇండస్ట్రీకి కల్పించావు అని చెప్పడానికి నేను చాలా ఆనందపడుతున్నాను. దండ రాజేష్ గారు సైలెంట్గా ఉంటాడు కానీ చాలా వైలెంట్ ఫిల్మ్స్ తీస్తాడు ఆయన. ఇలాంటి సినిమా తీసినందుకు, ఇలాంటి సినిమా కథ చెప్పడానికి అతను వచ్చినప్పుడు మీరు ఎంకరేజ్ చేసినందుకు ముఖ్యంగా, ఎందుకంటే ఎంతమందో కుర్రాళ్ళు స్క్రిప్ట్లు పట్టుకు తిరుగుతున్న వాళ్ళని నాకు చాలా మందిని తెలుసును. అందుకు అతనికి మంచి ఛాన్స్ ఇచ్చి అతన్ని ఎంకరేజ్ చేసినందుకు యూ హ్యావ్ రియల్లీ డన్ ఏ గ్రేట్ జాబ్ టు ది ఇండస్ట్రీ. ఒక మంచి టెక్నీషియన్ ఇచ్చారు. సో మనందరం కూడా మనందరం ఏకకంఠంతో ముక్త కంఠంతో అందరం వాళ్ళని మెచ్చుకుని మన తరఫున మనం ఏం సపోర్ట్ చేయాలో అవన్నీ చేయాలని అందరినీ నేను మీడియా పర్సన్గా కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. యా కిరణ్ గారు ఇక్కడ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సినిమా ముందు చాలామంది అడిగారు, నేను కూడా అడిగాను ఏంటి డైలాగులు ఏంటి ఇదేంటి అని చెప్పేసి. సినిమా చూసిన తర్వాత ఏంటంటే నాకున్న ఒపీనియన్ మొత్తం మారిపోయింది యాక్చువల్గా. అంటే ఆ క్యారెక్టర్ ఎంత ఫ్రస్ట్రేట్ అవుతుంది అనేది మన కథలో లింకప్ అయి చూసినప్పుడు అది నాకు అంటే ఈ డైలాగ్ ఎందుకు వాడారు, ఇది బూత్ డైలాగ్ అని ఎక్కడ అనిపించలేదు. బట్ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా, సినిమాలు చూసే పద్ధతి మారిపోయిందేమో అనుకుంటున్నాం. మన ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాం, మధ్యలో కాండోమ్ యాడ్ వస్తుంది, అది తప్పు కాదు. చాలా కామెడీ షోస్ వస్తూ ఉంటాయి, దాంట్లో మీరు వాడిన మింగేయండి అనే డైలాగ్ 100 సార్లు 200 సార్లు వాడుంటారు, అది తప్పు కాదు. కిరణ్ అబ్బవరం ఏంటంటే, కిరణ్ అబ్బవరం కానీ లేకపోతే సినిమా వాళ్ళు కానీ ఏంటంటే మా ముందుకు వస్తారు, అడగడానికి ఈజీగా ఉంటుంది, యాక్సెసిబుల్ కాబట్టి అడగగలం. అక్కడ దాకా వెళ్ళి అడగలేం కదా అనేది ఒకటి అనిపిస్తుంది. సో ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు మనలో కూడా మా ప్రేక్షకులు ఉంటాడు, మనం మర్చిపోయి ఏదో ఒక రివ్యూవర్ లాగా చూస్తే ఇప్పుడు సినిమాకి న్యాయం అనేది జరగదని నాకు అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫిల్మ్ చూసిన ఫీలింగు, హ్యాపీగా నవ్వుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది సార్. ఇంకా ఈ సినిమా గురించి ఇప్పుడు కొత్తగా క్వశ్చన్లు అది ఎలా చేశారు ఇలా చేశారు అడగడానికి లేదు. యూ డిడ్ ఇట్ అండ్ యూ హిట్ ద మళ్ళీ అంటే కాతో ఏదైతే ఒక బ్లాక్ బస్టర్ కొట్టారో కేరామ్తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద సక్సెస్ ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నేను కూడా అదే ముందు సందర్భాల్లో ఇంకా రేపు షో పడుతుందనగా ముందు కూడా మీ అందరినీ కలిసి నేను చెప్పింది అదే సార్. పండగ సినిమా మన తెలుగులో మన పండగ సినిమా ఏంటంటే కొంచెం ఊర్లో వాళ్ళు కానీ అందరూ వెళ్ళేటప్పుడు ఎలాంటి వైబ్ని ఎంజాయ్ చేస్తారు, ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే ఎంజాయ్ చేస్తారు అని ముందు నుంచే మేము అనుకొని తీసిన సినిమా. అందరూ థియేటర్లోకి వెళ్ళి నవ్వుకోవాలి, ఫ్యామిలీ అందరితో కూర్చున్నప్పుడు చిన్న సరదాగా నవ్వుకొని ఓ చిన్న మెసేజ్ ఏదో ఇచ్చాడ్రా అని ఎంటర్టైన్మెంట్ వైపుతో సినిమాకి వెళ్ళండి, మీరు ప్లెజెంట్గా వెళ్ళండి అదే మైండ్తో. అంతకుమించి మేమేమీ ఈ సినిమా నుంచి అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని చెప్పట్లేదని నేను రిలీజ్ ముందు రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా స్ట్రెస్ చేసి చెప్పాను. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే అందరూ అరే ఒక పదే అదే విధంగా చెప్పారు, అదే సపోర్ట్ వస్తుంది, అలాగే చూస్తారు అది అనుకున్నాను. బట్ యా ఐఎమ్ సో హ్యాపీ సార్. చాలామంది మీడియా వాళ్ళు కానీ లేకపోతే నార్మల్ ఆడియన్స్ నుంచి ఎప్పుడైతే మార్నింగ్ షోస్ అన్నీ పడ్డాయో ఊర్లలో హౌస్ఫుల్స్తో కంప్లీట్ ప్యాక్డ్ థియేటర్స్లో చూసి సెకండ్ హాఫ్ అయితే నేను అంటే నాకు సర్ప్రైజింగ్ ఏమనిపించిందంటే సార్, మన మీడియా షో ప్రసాద్ ల్యాబ్స్లో షో జరుగుతున్నప్పుడు మీడియా వాళ్ళందరూ పగలబొన్న అవుతున్నారు సెకండ్ హాఫ్ కానీ రివ్యూ రాగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరికి సార్ ఈ సినిమాని ఎంటర్టైన్మెంట్ సినిమాగా చూసి వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసమే తీశారు నన్ను ముందే చెప్పిన అది గ్రహించి అలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సెకండ్ హాఫ్లో అంటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా కథ లేదని మీరు అంటున్నారు కానీ బట్ కథ ఉన్న ఒక చిన్న పాయింటే సెకండ్ హాఫ్ మొత్తాన్ని గ్రిప్పింగ్ చేసింది, అది చాలా బాగా తీసుకెళ్లారు. కాకపోతే ఏంటంటే మరి చెప్పమంటే చెప్తాను, ఒక చిన్నది మాత్రం కట్ చేయండి, అదొక్కటి మాత్రం చాలా ఇదిగా ఉంది, తర్వాత మాట్లాడుతుంది దాని గురించి. మిగతా ఎవ్రీథింగ్ సినిమా అంతా కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టే సక్సెస్ని ఎంజాయ్ చేయండి. ఎవరు చెప్తూ ఉంటారు, రాసేవాళ్ళు రాస్తూ ఉంటారు, వేసేవాళ్ళు వేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. నాని గారు సార్, యాక్చువల్గా మీరు ఏదైతే చెప్పారో అదే చూపించారు స్క్రీన్ మీద. అయితే బేసిక్గా మనం పెద్ద హీరోస్ సినిమాస్ వస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే సినిమాలు తీస్తారో వాళ్ళు వాళ్ళ పాటలకే డ్యాన్స్లు వేయించడాలు లేదంటే బాగా హైలైట్ ఉన్న నెంబర్స్ తోటి డ్యాన్స్లు వేయించడాలు చేస్తుంటారు. కానీ మేము బాగా ఎంజాయ్ చేసింది కిరణ్ అబ్బవరం గారు ఓల్డ్ సాంగ్స్కి బార్లో స్టెప్లు వేస్తారు చూసారా, దట్ వాజ్ లైక్ హిల్లేరియస్. అదే కాకుండా ఆయన వాళ్ళ ఫెస్ట్ కోసం కూడా ఒక డ్యాన్స్ చేస్తారు ఒక కాస్ట్యూమ్లో. ఎస్, సో అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల్లో అలాంటి ఒక కామెడీనే మేము మిస్ అవుతూ ఉన్నాం. మీరు స్క్రిప్ట్ లెవెల్లోనే ఇవన్నీ రాసుకుని ఆయనకి చెప్పడము
ఆ ఫెస్ట్‌దప్పుడు ఆ సారీ కాస్ట్యూమ్ కూడా అందరూ ఏసుకోరండి. చాలామంది రిజెక్ట్ చేస్తారు. సో, ఇవన్నీ కూడా ముందు స్క్రిప్ట్‌లో ఉన్నవే తర్వాత కూడా అలాగే ఇంప్లిమెంట్ చేశారా? లేదంటే ఏమన్నా కరెక్షన్స్ ఫస్ట్ రాసేటప్పుడే స్క్రిప్ట్లో ఉందండి. ఇంట్రడక్షన్ అదే. సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో హీరోయిన్ వచ్చి కలిసేటప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అంటే చిల్లరగా ఎలా చూపిస్తున్నాం కదా, అతను అంత చిల్లరగా ఉంటే ఈ అమ్మాయి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత అంత జనాలు ఎంజాయ్ చేస్తారు ఇంత దొరికేసాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకే రాసుకునేటప్పుడే చేసాం. లక్కీలీ నేను రాసుకున్న ప్రతిదానికి అన్న సపోర్ట్ చేసి సార్ అన్నట్టు ఆయన భుజాల మీద వేసుకొని మోసారు కాబట్టి ఈరోజు కే ర్యాంప్ ఆడియన్స్ మోస్తున్నారు. సార్ మీకు కేరళ అంటే ఏం గుర్తొస్తుంది సార్? అరోమలే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో కిరణ్ గారు. అండి హాయ్ అండి. హాయ్ అండి. సో నిజంగా ఇందాక చెప్పిన పాయింట్ మీరు డాన్స్‌లో అక్కడ మాత్రం అదరగొట్టేశారు. ఆ పర్టిక్యులర్ బిట్స్‌లో యాజ్ టీ స్టెప్స్‌ని చాలా బాగా పర్ఫామ్ చేశారు. మెయిన్ థింగ్ సెకండ్ హాఫ్‌లో ఆ సెంటిమెంట్ టచ్ ఏదైతే ఉందో దట్ వాస్ లైక్ హార్ట్ ఫెల్ట్ అనమాట. లిటరల్లీ ఎమోషన్స్ కన్నీళ్ళు వచ్చినాయి ఆ సీన్‌కి. మీరు రియలైజ్ అయితే మేము బాగా చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం. టూ గుడ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, అన్న. పోయినసారి దీపావళికి ఇలానే ఎంజాయ్ చేసాం. అవును, కూడా ఇక్కడే, అవునండి. ఇదే సో ప్రతి దీపావళికి ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. సో దివాళీ హీరో అయిపోయారు. థ్యాంక్ యూ సార్. హ్యాట్రిక్ కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ సార్. సో అండ్ సినిమాలో ఇప్పుడు చాట్ జీపీటీని అడిగితే ఏం చెప్పుద్ది? చాట్ జీపీటీ బేసిక్గా ఇప్పుడు యూత్ కొంచెం అంతా వాడుతున్నారు కదా సార్, ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం కానీ ఏదైనా చాట్ జీపీటీ. నాని చెప్పినప్పుడు లాస్ట్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఫన్నీ నోట్లో ఎండ్ అవుతుందని చెప్పి. ఎవరు వస్తారు అంటే రాజేష్ గారికి చాలామంది సర్కిల్ ఉంది కదా హీరోలో, మీలో కదా, నరేష్ గారు ఇంకెవరో వస్తారేమో అని చెప్పి అనుకున్నాను. తీరా చూస్తే చాట్ జీపీటీ అనేసరికి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్, యూత్ని కనెక్ట్ చేసే ఒక పాయింట్. సో అంటే ఈ సినిమా అంటే థరోలీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మంచిగా ఎంటర్టైనింగ్గా వెళ్ళింది. దీనికి సంబంధించి మన లాస్ట్ దిల్ రూపాలో థ్యాంక్స్ సారీ అనే వర్డ్స్ నేను వాడిననే ఒక ఆ 2 పదాలతో కథంతో నడిచింది. ఇది వచ్చేసి ఒక పంచువాలిటీ, టైమింగ్ మీద, ప్రామిసింగ్ మీద సో పాయింట్ ఎంచుకోవడం జరిగింది. సో దాన్ని ఆ డీల్ చేయడంలో డైరెక్టర్ మీకు ఏ విధమైన కాన్ఫిడెన్స్ ఇచ్చాడు? లేదు సార్, అంటే కథ చెప్పినప్పుడే ముందు అనుకున్నట్టు సార్ ఒక ఎంటర్టైనర్ తీద్దాం అనుకున్నాను సార్. మీరు గమనిస్తే ఓకే, ఏదో కొత్తగా తగ్గట్టు ట్రెండ్కి తగ్గట్టు ఏదో చిన్న ఏదో చేస్తున్నాం, కానీ చిన్న మాసీ ఎంటర్టైనర్స్ అన్నవి ఎక్కడో మిస్ అవుతున్నాయని మా ఇద్దరి పర్సనల్ ఫీలింగ్ సార్. అంటే ఇప్పుడు కొంచెం ఏదైనా మనము అల్లరి చేసే సినిమాలు ఉంటాయి కదా సార్, థియేటర్లో కొంచెం మాసీ స్టఫ్ ఉండి గోల పెట్టి ఫ్యామిలీ అందరూ వచ్చినప్పుడు ఎంటర్టైన్ అయ్యే సినిమాలు ఉంటాయి కదా, అలాంటివి ఎక్కడో మిస్ అవుతున్నాయని ఫీలింగ్ వచ్చి నాని చెప్పినప్పుడు డిస్కస్ చేసి ఇలా చేస్తే బాగుంటుందన్న, అందులో పండగకు వస్తాను అని డిస్కస్ చేసి నాని చెప్పినప్పుడు నాకు తెలుసు సార్ ఇది ఖచ్చితంగా, ఎందుకంటే టైమింగ్ ఒకటి ఉంటుంది నానికి చెప్పేటప్పుడు డైలాగ్ టైమింగ్, ఇది వర్కౌట్ అవుతుందని. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఇప్పుడు థియేటర్లో అలాగే నవ్వులు వస్తున్నాయి, అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తలకాయ ముందు బాగా పనిచేసినట్టుంది అయితే. అదే సార్. డైరెక్టర్ గారు అంటే ఈ పాయింట్ అంటే చాలామంది పంచువాలిటీ, టైమింగ్ ప్రామిస్ చేసి దాన్ని నిలబెట్టుకోకపోవడం, సో టైంకి రాకపోవడం అనేది చాలా మనం తరచూ చూస్తుంటాం. అమ్మాయిలు అబ్బాయిలు టైం సెన్స్ లేదా అని చెప్పి మనం తిట్టుకుంటూ ఉంటాం. దాన్ని కథగా పాయింట్ రూపంలో చెప్పాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే సార్ నేను చదువుకుంది బయోటెక్నాలజీ. దట్టు ఈ సినిమాలో హీరోయిన్కి ఏదైతే ప్రాబ్లం ఉందో నేను రియల్ లైఫ్లో చూశాను అది. బట్ ఆ పాయింట్ని అంత స్ట్రాంగ్ అంత సీరియస్గా చెప్తే జనాలు చూడరు. దాని చుట్టూ కొంచెం ఎంటర్టైన్మెంట్ అల్లి ఒక చిన్న ఏజ్లో పిల్లలు చాలా పిల్లలు ఉంటారు సార్, అంటే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు. పేరెంట్స్కి ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారని. దాన్ని కూడా గట్టిగా స్ట్రెస్ చేసి చెప్పినా చూడరు. సో లైటర్ వేలో దాన్ని చెప్తూనే హీరో హీరోయిన్ క్యారెక్టరేషన్ని బిల్డ్ చేసి చేద్దామని ఎప్పటి నుంచో ఉండే థాట్. దాన్ని డెవలప్ చేసిన తర్వాత ఫుల్ ఫన్ రాసి ఇలా చేశాను సార్. అంటే కిరణ్ గారు సార్, కే మీకు బాగా కలిసి వచ్చింది అనుకుంటా సార్. కేనా సార్? ఇప్పుడు కే ర్యాంప్. అవును సార్. ఈ భవిష్యత్తులో కూడా ఇలాంటి కేక్ వాడతారా? అలా వేయలేదు సార్, పర్టికులర్గా సెంటిమెంట్ అనేది లేదు, చూద్దాం సార్. ఏమో ఈ 2 మాత్రం మీకు దీపావళికి ఇప్పుడు కానీ అసలుకి ఎందుకంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్లో మీరు ఇంత మంచి హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ తెలుసు నేను ఏదైనా సరే నా సినిమా కొంచెం అటు ఇటు ఏదైనా అవుట్రేట్ సినిమా బాగాలేదని నేను ఎప్పుడు సక్సెస్ మీట్ ఇప్పటిదాకా ఎప్పుడు పెట్టింది లేదు. ఈ సినిమా మార్నింగ్ నిద్రలేగానే అంటే మేము 4కేమో పడుకున్నాం. యూకేలో మా వాళ్ళు ఏదో షో పడింది, అందరూ చూస్తున్నారు, హౌస్ఫుల్ ప్యాక్డ్ థియేటర్ లండన్లో, అందరు కంటిన్యూస్ ఫాలో అప్ అవుతున్నాం, అందరూ అద్దరిపోయిన సినిమా, మామూలు ఎంజాయ్ చేయట్లేదు, గోల్ చేస్తున్నామని చాలా జెన్యూన్ రివ్యూ చెప్తున్నారు. అమ్మ పని అయిపోయిందిరా, అక్కడే తెచ్చిందంటే ఇక్కడ మనం ఎంజాయ్ చేయబోతున్నారా అనుకున్నాం.
ఇంకా సరే అనేసి ఒక 2 గంటలన్నా పడుకుందామని పడుకున్నాం. మార్నింగ్ 6:30కి లేచేసరికి ఫోన్లో ఓపెన్ చేస్తే ఏవో కాల్స్ ఉన్నాయి, ఏంటి అని చూస్తే ఏవేవో రేటింగ్స్ వచ్చేస్తున్నాయి, అంతా వస్తున్నాయి. ఓకే ఏంట్రా ఏంటి ఇదేమన్నా కొంచెం అంటే మాకు ముందే ఉంది సార్ ఆ సెన్స్ ఏంటంటే ఈ సినిమా పర్టికులర్ మనకు తెలుసు ఎవరికి ఎక్కుతుంది ఎవరికి ఎక్కదు. ఇది మనము ముందే నేను అందుకే ప్రాపర్గా 2-3 సార్లు చెప్పాను ఇదేదో జరుగుతుందని. ఎందుకంటే నా ఎస్ఆర్ కళ్యాణ మండపం మీరు గమనిస్తే సార్, నా ఎస్ఆర్ కళ్యాణ మండపంకి మార్నింగ్ రేటింగ్స్ 1.5, 1.7, 2 ఉన్నాయి. అవును సార్, నా ఎస్ఆర్ 1.5, 2 ఉన్నాయి రేటింగ్. కట్ చేస్తే ఈవినింగ్ నుంచి మొత్తం ప్యాక్డ్ థియేటర్స్ మొత్తం. మార్నింగ్ ఏంట్రా కంగారు ఉంది, మా వాళ్ళు అందరూ టీం అందరూ ఏంటి మంచి ఎంటర్టైన్మెంటే తీసాం, అది ముందే చెప్పాం కదా మనము, మేము తీసింది ఏదో ఇదే ఎంటర్టైన్మెంట్, మన సినిమా మన పండక్కి ఇలాంటి ఖచ్చితంగా ఊరోళ్ళు కానీ థియేటర్కి వెళ్తే ఎంజాయ్ చేస్తారని వైపుతో ఉన్నాం. థియేటర్కి వెళ్ళిన తర్వాత శ్రీరాముల్లో షో చూసేటప్పుడు అసలు గోల పెట్టేస్తున్నారు సార్, ప్రతి ఒక్క దానికి నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు వీ గాట్ కాన్ఫిడెన్స్. కానీ అప్పుడుగా నేనేం మాట్లాడలేదు సార్, ఐమ్ వెయిటింగ్. సరేలే అన్న ఎక్కడన్నా చిన్నదేమన్నా అయిందా వెయిట్ చేద్దాం, ఒకవేళ కానీ మాది సారథి కానీ ఏముండంటే ఒకవేళ నిజంగా సినిమా జెన్యూన్గా బాగాలేదు అనే ఒక వైబ్ వస్తే ఓకే, మనం ఏదో ప్రయత్నం చేసాం అయిపోయిందిలే, మనం కాన్ఫిడెంట్గా ఉన్నాం, మేబీ మన సైడ్ నుంచి తప్పు ఉందని. కట్ చేస్తే మ్యాట్ని ఒక్కసారి ఊర్లలో షోస్ పడిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ చూసి ఇంత మంచి సినిమా తీశారు, పొగలబొన్న అవుతున్నామని ఎప్పుడు మీడియా నుంచి రాని కాల్స్ ఇవన్నీ నాకు వచ్చేసరికి దెన్ అప్పుడు నేను సక్సెస్ మీట్ మిమ్మల్ని అందరినీ పిలవాలి, మిమ్మల్ని అందరినీ కలవాలి. వీఆర్ సో హ్యాపీ సార్. ఇంత కాంపిటీషన్లో ఈ కలెక్షన్స్ అంటే చిన్న విషయం కాదు. షో బై షో కలెక్షన్స్ అన్నీ పెరుగుతున్నాయి, పర్టికులర్లీ టౌన్స్ నుంచి మొత్తం అంతా చాలా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. రేటింగ్స్లో మీ పైన ఏమైనా పార్షియాలిటీ చూపిస్తున్నారా? ఇప్పుడు రాజేష్ గారే చెప్పారు, దానిపైన మీరు ఏమంటారు సార్? నేను పార్షియాలిటీ అవన్నీ నేనేం మాట్లాడాను సార్. నా ఉద్దేశం ఏంటంటే అరే ఈ సినిమా వీళ్ళు ఇదే అని ముందే చెప్పారు, మన పండక్కి ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ తీస్తాము అని చెప్పి మేము ముందే 1-2 సార్లు చెప్పినప్పుడు దానికి తగ్గట్టు అరే మన సినిమా కదా పండగకు వచ్చింది, కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా, ఫ్యామిలీస్ అందరూ వచ్చి థియేటర్లో సినిమా చూస్తారు కదా అనే ఒక చిన్న థింగ్ ఎక్స్పెక్ట్ చేశాను సార్ నేను. అంటే నేను ఒకవేళ చెప్పకున్నా నేను ఏదో గొప్ప సినిమా తీసేసాము, ఇది కొత్త ఎక్స్పెరిమెంట్ తీసాము అని అంటే అది ఓకే. నేను చెప్పిన తర్వాత కూడా ఇలాంటిదని చెప్పినప్పుడు ఓకే ఖచ్చితంగా ఇదేమన్నా అట్లీస్ట్ ఇది మన ఊర్లలో వర్కౌట్ అయ్యే సినిమానో, టౌన్లలో వర్కౌట్ అయ్యే సినిమానో, ప్యాక్డ్ థియేటర్స్లో ఉన్నప్పుడు ఈ సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు అనే ఒక చిన్న అలాంటిదన్నా ఏమన్నా వస్తుందేమని ఎక్స్పెక్ట్ చేశాను సార్. అంతే. పార్షియాలిటీ అనే థింగ్ అవి పెద్ద మాటలు సార్, అవి నేను మాట్లాడకూడదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, వీ రెస్పెక్ట్ ఎవ్రీ ఇండివిజువల్ ఒపీనియన్. బట్ మేము ముందే ఇది అని చెప్పినప్పుడు దానికి తగ్గట్టు ఇచ్చింటే ఇవాళ మార్నింగ్ ఒక చిన్న డల్నెస్ ఉండేది కాదు ఎవరికి, టీం అందరం ఇంకా పాజిటివ్గా ఉండేవాళ్ళం. కానీ ఈవినింగ్ కల్లా మీరు చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాం సార్, చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాం. అదే ఇంకొంచెం సార్ మన వాళ్ళు మనకు చిన్న పాజిటివిటీ ఇస్తే మీరు చాలా బాగుంటుంది కదా సార్. మన పండగ సినిమా అరే మనోడు ఏదో చేశాడు చిన్నది ఓకే, తప్పులు ఉంటాయి, తప్పులు ఉన్నప్పుడు తప్పులు చెప్పినప్పుడు తప్పులు ఉన్నాయి, ఇదేదో బాగుంది మన వాళ్ళు అందరూ వెళ్ళి చూడండి పండగ మన సినిమా అంటే అందరూ వస్తారు కదా సార్ థియేటర్కి, అందరం హ్యాపీగా ఉంటాం కదా ఇంకొంచెం అనే ఒక చిన్న థింగ్ అంతే సార్. టూర్ ఏమైనా ఉందండి? టూర్ ఇట్లా ప్రమోషనల్ టూర్ ఇవన్నీ ప్లాన్ అన్ని ప్లాన్ ఉన్నాయి సార్. మీరు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా చెలరైపోతాం సార్ మొత్తం అన్నీ అంతా. ఇంకా రాజేష్ గారు చెప్పండి. సినిమా బ్లాక్ మంచి హిట్ అయింది కదా, థియేటర్స్ ఏమైనా పెంచుకుంటున్నారా మరి? ఎట్లా ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి, డిమాండ్కి తగ్గ సప్లై ఉండాలి కదా, మరి మీ నుంచి ఎలా ఉండబోదు? డెఫినెట్గా కలెక్షన్లు పెరుగుతూ ఉంటాయి, థియేటర్లు పెరుగుతూ ఉంటాయి, దీనిపైన చేసుకుంటే వెళ్తుంది. ఆల్రెడీ నైట్ సెకండ్ షోకి సిటీలో 3-4 సింగిల్ స్క్రీన్లు ఫుల్ అయిపోయినాయి. మా టీం, మా హీరో గారు, డైరెక్టర్ గారు, హీరోయిన్ అందరూ వెళ్తున్నారు విజిట్ చేయడానికి. ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తాను. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి మీకు ఫీడ్బ్యాక్ వచ్చింది? నా లాస్ట్ సినిమాకి నాకు ఎవరు కాల్ చేయలే. ఈ సినిమాకి నాకు తెలియని వాళ్ళు కూడా ఒక 20 మంది పైన కాల్ చేశారు. ఇండస్ట్రీలో వెల్ విషర్స్ అందరూ కాల్ చేశారు. ఇది రివ్యూల సినిమా కాదు, నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు, కలెక్షన్లు చూసుకో అంటే బై షోకి కలెక్షన్లు పెరుగుతున్నాయండి. మనం ఏదైతే ఎంటర్టైన్మెంట్నే నమ్మి సినిమా తీసామో, మాస్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇది. డిగ్రీ చదువుకొని ఈ సినిమాని అర్థం చేసుకోవాలని అవసరం లేదు, 10వ తరగతి ఫెయిల్ అయినప్పుడు కూడా ఈ సినిమా ఈజీగా అర్థమైంది, అంత సినిమాని ఎంజాయ్ చేస్తాడు. సినిమా హిట్ అయిందంటే కిరణ్ గారు దానికి సీక్వెల్ తీస్తుంటుంటారు, మరి ఇది ఇంత మంచి బ్లాక్ బస్టర్ అయింది కదా, మరి ఏమైనా సీక్వెల్ ప్రీక్వెల్ అంటే ఇది ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ ఇందుకే రాయి సార్ అంటున్నారు, ప్లాన్ చేద్దాం సార్ అని ఆలోచిద్దాం సార్. ఉంది అయితే కిరణ్ గారు అమ్మా. సో నైట్ నేను అడిగాను క్వశ్చన్, అందరూ మా సినిమా బాగుంటుంది అని అంటున్నారు, అంటే మీరు చెప్పారు లేదు డెఫినెట్గా మీరు వెళ్ళి నవ్వుకుంటారు అని. సో నిజంగానే నవ్వుకున్నాము. థ్యాంక్ యూ, కంగ్రాట్స్. బస్ నేను బాగా ఎంజాయ్ చేసింది వెన్నెల కిషోర్ గారిది, ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనుకున్నాము. ఆ సీక్వెన్స్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. వెన్నెల కిషోర్ గారు ఉన్న కొంచెం టైం అయినా బట్ ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది అది మాత్రము.
వెరీ హ్యాపీ. సెకండ్ హాఫ్ అందరూ ఇంత గట్టిగా నవ్వుకుంటున్నారంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ హాఫ్ అంతా ఓ 40 మినిట్స్ కంటిన్యూస్గా నవ్వుకుంటున్నాం అని చెప్తున్నారు అందరూ. హాస్పిటల్ సీక్వెన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెరీ హ్యాపీ. నరేష్ గారిది కూడా చాలా బాగుందండి అసలు. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం నేను తొందరపడకపోతే నువ్వు థ్యాంక్ యూ అదే కిరణ్ గారు, అదే సార్. ఎస్ సార్. కిరణ్ గారు, Bro, hi bro. కంగ్రాట్స్. మంచి కమర్షియల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూశాను చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వెరీ హ్యాపీ మీరు ఆ మాట అన్నా. బై హార్ట్ చెప్తున్నాను, త్రూ అవుట్ ఫిలిం నేను పగలబడి నవ్వుకున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. సో క్వశ్చన్ ఏంటంటే, నిన్న ఈవినింగ్ ఒక సీనియర్ జర్నలిస్ట్ గారితో మీకు ఒక కాన్వర్జేషన్ జరిగింది. సో ఆ కాన్వర్జేషన్కి సంబంధించినంత వరకు బూతుల గురించి మాట్లాడారు. సో సినిమా చూసిన తర్వాతలా అంతగా నాకైతే అనిపించలేదు, ఉండేటివి మ్యూట్లో ఉన్నాయి. సో దాని గురించి మీరు ఏమైనా అఫెండ్ అయ్యారా? సార్ నేను అఫెండ్ అవ్వలేదు బ్రో. అంటే అది ఫస్ట్ టైం నన్ను అడిగింటే నేనైనా అడ్రస్ చేయొచ్చు. ఇప్పటికే 4-5 ప్రెస్ మీట్లు అయ్యాయి. దానికి 10 సార్లు నేను దానికి సమాధానం చెప్పాం టీము. అది నాకు తెలిసి సార్ కూడా వినింటారు. విని కూడా మళ్ళీ అదే క్వశ్చన్ త్రో చేయడం అన్నది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నాకేంటంటే నేను ఆడ మాట్లాడేయచ్చు బ్రో. నాకు ఏదో ఆవేశంలో నేను ఒక మాటలో త్రో చేసేయచ్చు. నాకు నిన్న నా ఫీలింగ్ ఏంటంటే, రేపు పొద్దున్నే సినిమా రిలీజ్, మేమందరం హ్యాపీగా ఉండాలి, చాలా మంచి సంతోషంగా మిమ్మల్ని అందరినీ నేను కలిసింది నిన్న ఓ పాజిటివిటీ కోసం. చాలా మంచి పండగ సినిమా వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఎంజాయ్ చేయండి అనే వైబ్లో ఈ చిన్న నెగిటివిటీ, ఈ చిన్న దాని గురించి ఆ డిస్కషన్ వద్దు. ఇప్పుడు నేను ఏదైనా డిస్కస్ చేస్తే అది వైరల్ అయిపోయేసి సినిమా కన్నా ఇది ఎక్కువ డిస్కషన్ వద్దు అని చెప్పి నేను చాలా సైలెంట్గా ఉన్నాను బ్రో. నార్మల్గా సినిమాలో ఏదో కావాలని కామెడీ పెట్టే సినిమాలు కొన్ని ఉన్నాయి. ఈ సినిమాలో ఏంటంటే ఒక పర్టికులర్ కీ పాయింట్ ఒకటి ఉంది. ఒక లేడీస్, ప్రతి ఉమెన్కి సంబంధించిన పాయింట్ అది. అంటే ఆ డిజార్డర్ ప్రతి ఉమెన్లో కనిపిస్తుంది, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయినా స్ట్రెస్లో ఉన్నా. సో అది నేను ఇప్పుడు స్పాయిల్ చేయదలుచుకోవట్లేదు. అంటే మీరు చేయట్లేదు, అది వెరీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాకు తెలిసి ఒక రివ్యూలో ఆల్రెడీ ఆ ప్రాబ్లం అన్నది బయట పెట్టేశారు బ్రో. సో ఆ పర్టికులర్ పాయింట్ని రైజ్ చేయడం నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ తెలుగులో ఇప్పటి వరకు రాలేదు. ఆ పర్టికులర్ డిజార్డర్ ఏదైతే ఉందో ఆ డిజార్డర్ని బేస్ చేసుకొని ఇండియన్ సినిమాలోనే లేదు. ఫస్ట్ టైం మీరు ఆడియన్స్కి ఎక్స్ప్లోర్ చేయడం, దాని గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం నిజంగా గ్రేట్ థింగ్ అనిపించింది. థ్యాంక్ యూ బ్రో. అండ్ యుక్తి గారు, మీ పెర్ఫార్మెన్స్తో చేశారు మాకు ముక్తి. సో ఈ ఫిలిం వరకు మీరు ఫస్ట్ హాఫ్లో ఒకలా ఉంటుంది పెర్ఫార్మెన్స్, అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్ టోటలీ చేంజ్డ్. సో ఎలా అనిపించింది? ఆడియన్స్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఎలా అనిపించింది? So far, I'm getting a very good response, and people are actually tagging me in the stories and everything. I'm seeing whatever post I can see, and they are, I mean, their response is kind of shocking. Like they're like, we are shocked to see you like that, because what we see on like in media, like how you are, it's absolutely changed. And I think that's what my like, what do we call it, kind of goal was, that they have to be shocked with the performance. And yes, I'm loving it, loving the response, and waiting for more love. కిరణ్ అబ్బవరం గారు, సారీ టు సే దిస్, నాకు యుక్తి సినిమాలో మీరు తనని సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. చాలా అంటే యాక్సెప్ట్ చేయడం కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా రేర్గా జరుగుతాయి ఒక కమర్షియల్ హీరో. అండ్ ఈ టోటల్ కామెడీ ఫిలింలో మీరు ఒక టమాటో ఫెస్టివల్ అని ఒకటి పెట్టారు. సో టమాటా ఫెస్టివల్ పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే కొంచెం యాక్చువల్ కథ ప్రకారమే నాని అనుకున్నప్పుడు హీరో, అదే మీకు కథ తెలుసు కదా, హీరో కొంచెం అక్కడ కొన్ని రోజులు కనపడ్డు. అది ఎక్కడో ఓపెన్ చేద్దాం అన్నప్పుడు చిన్న ఫ్రెష్ ఫీల్ ఉంటుంది, ఒక చిన్న వైబింగ్లో అలా ఓపెన్ చేస్తే బాగుంటుంది అని అలా పెట్టారు. చాలా మాట్లాడాలని ఉంది కానీ స్పాయిల్ చేయాలనిపించట్లేదు. నానిగారు, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. నానిగారు, అంటే ఈ సినిమాకి సంబంధించి కేరళ ఎపిసోడ్లో అందరూ తెలుగే మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళంతా అక్కడ సెటిల్ అయిన వాళ్ళ, లేకపోతే అందరూ ప్యూన్ దగ్గర నుంచి, కాలేజీలో ప్యూన్ దగ్గర నుంచి అందరూ మలయాళం ఎవరికి రాదా? అది కొంతమంది డౌటర్ పాయింట్అవుట్ చేస్తున్నారు. అది సో అది ఎందుకు దాన్ని అలా తీసుకోవాల్సి వచ్చింది ఏంటి?
నాని గారు ఇందాక అడిగిన క్వశ్చన్ లేదండి, అదే మేము కొన్ని ఒక ఫిలిం ఉంది తెలుగులో, దాంట్లో మలయాళం మాట్లాడడం వల్ల అర్థం అవ్వాల్సిన ఎసెన్స్ అర్థం అవ్వలేదు. ఆ ప్రాబ్లం ఈ ఫిలింలో ఉండకూడదని పూర్తిగా తెలుగులోనే చేపించాను. అంటే అక్కడక్కడ చిన్న ఊరికనే చిన్న ఆ ఫీల్ కోసం కొన్ని పదాలు వాడామంతే. సార్ కిరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. అసలు సినిమా అనేది ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే స్టోరీ, అంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది నాకు. ఓకే బ్రో, అంటే మీ క్యారెక్టర్ రియల్ లైఫ్లో దాని నుంచి చూసుకుంటే ఎంతవరకు ఏం సింక్ అవుతుందంటే ఏం చెప్తారు బ్రో? రియల్ లైఫ్లోనా కొంచెం అదే తినే ఫుడ్, కొంచెం తిరిగే ప్లేసెస్ కొంచెం అలాగే ఉంటాయి. ఓకే బ్రో, ఆ డిసార్డర్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే అంత ఓపిక మీద ఆ డిసార్డర్ని మనం రియాలిటీలో ఫీల్ అవ్వాలి బ్రో. అంటే అలాంటిది మీ రియల్ లైఫ్లో అలాంటి డిసార్డర్ ఏదైనా మీరు ఫేస్ చేస్తే మీరు ఎలా తీసుకుంటారంటే ఏం చెప్తారు బ్రో? అలాంటిది అంటే వణికిపోతాం బ్రో, అసలు చాలా కష్టమైన విషయం అది. భయపడిపోతాం అలాంటి డిసార్డర్ ఉందని చెప్తే. నరేష్ గారు సార్ ఇక్కడ సార్ చాలా హిలేరియస్గా ఉంది. సో మీ క్యారెక్టర్ కానీ మిమ్మల్ని నాని డిజైన్ చేసిన క్యారెక్టర్ చాలా ఆ సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. మీ క్యారెక్టర్ అట్ ఏ టైం ఎంత నవ్వించారో ఎమోషనల్ సీన్ కూడా అంత చాలా పండింది. అక్కడి నుంచి సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళింది. సో మీ క్యారెక్టర్ త్వరగా మీకు నరేట్ చేసినప్పుడు, స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు, సో ఆడియన్స్ బాగా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా అనిపించింది సార్ మీరు సినిమా? నేను ఫస్ట్ నాని నాకు కథ చెప్పగానే ఫస్ట్ లేచి హగ్ చేసుకున్నానండి. ఇంకొక నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ వస్తున్నాడనే నమ్మకం ఆ రోజు కలిగింది. అంటే అది పల్స్ అనుకోండి, నా ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఆ కథ విన్నప్పుడే చెప్పేశాను, ఇది కిరణ్ అబ్బవరం ర్యాంప్, ఇది 100% అండ్ పెద్ద హిట్ అవుతుందని చెప్పాను నేను. ఎందుకు అన్నాను, ఇవాళ దీపావళి హిట్ కొట్టాం ఒకటి. రెండోది నా క్యారెక్టర్ వర్క్ అండి, చెప్తున్నప్పుడే ఇట్ వాజ్ హిలేరియస్, బట్ అంతకన్నా బాగా వచ్చింది అనుకున్నా. ఫ్లాష్ బ్యాక్, మళ్ళీ దాని ఒక రీక్యాప్, ఇవన్నీ కూడా నాకు సంతోషం. ఏంటంటే నేను ఎప్పుడు ఐఎమ్ రిస్క్ టేకర్ అండి, కొంచెం బోల్డ్గానే చేస్తాను క్యారెక్టర్స్ ఏదైనా కూడా. నన్ను నమ్మి యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు, బోల్డ్ క్యారెక్టర్స్తో, డిఫరెంట్ క్యారెక్టర్స్తో. సో నాకు మళ్ళీ సామాజవర్గం నా తర్వాత మళ్ళీ సేమ్ ప్రొడ్యూసరు మా రాజేష్ దండా గారు ఇంకొక డిఫరెంట్ క్యారెక్టర్ అండి. ఐఎమ్ రియలీ సెలబ్రేటింగ్ దిస్ క్యారెక్టర్. హిలేరియస్కి వెళ్ళింది. ఐ సా ఇట్ ఇన్ ద పీపుల్ టుడే. వెన్నెల కిషోర్ గారికి మీకు మధ్య జరిగే కన్వర్సేషన్లో కొన్ని పదాలు, కొన్ని డైలాగ్స్ అనేది సో కొంచెం సో ఒక మోతాదుకు మించి, అంటే ఒక లైన్ దాటినట్టుగా, అంటే నవ్వించడం కోసమే పర్పస్ రాసింది అయితే నవ్వించడం కోసమే, కానీ ఆ డైలాగ్స్ పలికినప్పుడు ఎలా అనిపించింది? అది ఆ ఇద్దరి మధ్యలో ఎలా ఉండేది? ఇప్పుడు అదే నేను చెప్పాను కదండి, ఇప్పుడు ఇవాళ థ్యాంక్స్ టు యూట్యూబర్స్ అండి, ఫ్యాంటాస్టిక్ రివ్యూస్ ఇస్తున్నారు అందరూ కూడా, అన్ని సైడ్ నుంచి బాగా వస్తుంది. ఇవాళ వాళ్ళు పబ్లిక్ మాట్లాడుతూ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఒకటి నేను అనిమల్ అనే జానర్ ఎందుకు చెప్పానంటే, కొంత అంటే ఆ ట్యూనింగ్, ఆ క్యారెక్టర్స్ యొక్క ట్యూనింగ్ అంత ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళారు. ఇవాళ యూత్కి ఇది చాలా అవసరం అండి. ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఫ్యామిలీస్ ఫుల్గా వస్తారు, ఫుల్స్ అవుతున్నాయి థియేటరు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. దాంట్లో ఇప్పుడు ఇంతకుముందు గుంటూరు టాకీస్ ఒకటి చేసాము, ఇట్ వాజ్ ఎ కమర్షియల్ హిట్. సరే అవన్నీ పక్కన పెట్టేస్తే దిస్ వన్ అండి, టుడే ఇట్ ఈస్ దీపావళి హిట్, టుడే ఇట్ ఈస్ అ న్యూ జనరేషన్ ఫిలిం. దాంట్లో నేను ఒక మంచి పాత్ర పోసినందుకు థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మీరు వచ్చినప్పుడు మీ టచ్ పర్టికులర్గా జరిగినప్పుడు జివ్వు మని కొండగాలి అని ఒక పాట వస్తుంది కదా సార్. అవును, ఇప్పుడు మీరు వస్తున్నప్పుడు కూడా ఆ గాలిని తీసుకొచ్చినట్టే ఉంది సార్. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు ఆ గాలి, అది మొత్తం ఆ క్యారెక్టరైజేషన్ అలా వస్తున్నట్టే అనిపించింది. థ్యాంక్ యూ. అంటే దీంట్లో ఎక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వల్గారిటీ కోసమో లేకపోతే ఏదో ఇది పెట్టలేదండి. ఇవాళ రియల్ లైఫ్లో ఎలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి మన కళ్ళ ముందే, మన ఫ్యామిలీస్లో చూస్తుంటాం, ఎక్కడో ఒకటి తగులుతుంటాడు. సో అలా వస్తున్నప్పుడు ఇది అండ్ చెప్తాడు, అసలు ఆ ఒక్కరోజు కాండం వాడకపోయి ఉంటే నువ్వు పుట్టేవాడు కాదని. అంటే గవర్నమెంటే చెప్తుంది కదా కాండమ్స్ వాడమని. సో దీంట్లో ఏముంది వల్గారిటీ? మైసిన్ అనడం, మైసన్ అనే ప్లేస్ లో మైసిన్ అని అనడం, మీ క్యారెక్టరైజేషన్, మీ ఇద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ మాకు బాగా అర్థమైంది సార్ యాక్చువల్లీ.
థ్యాంక్ యూ. ప్రతిసారి అంటే మై సన్ అని గుర్తు చేసుకునే బదులు మై సిన్ అన్న మీరు అనడం అది మాకు బాగా అర్థమైంది సార్. అంటే వీ కనెక్టెడ్ టు దట్. థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఆల్రెడీ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. అండ్ Celebrate. కిరణ్ గారికి వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. సార్ యాక్చువల్లీ కాపుడు చూసాము, మా ఆయన కోసం ఈ సినిమాని చూడండి అని ఒక క్యాప్షను, అండ్ కే ర్యాంప్ కోసం మా నాన్న కోసం చూడండి ఈ సినిమా అని చెప్పి మీ పోస్ట్లో, రహస్య గారి పోస్ట్లో చూడడం జరిగింది. అయితే ఆవిడ సినిమా చూసారా? ఆవిడ సైడ్ నుంచి రెస్పాన్స్ ఏంటి? చూసారండి, తను చూసింది, చాలా బాగా నచ్చింది, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు అందరూ. డైరెక్ట్గా లాస్ట్ వరకు వచ్చి అమ్మాయి బతికి ఉంటే ఆ డైలాగ్ ఉంది చూసారా, అది హిలేరియస్గా పేలుతుంది. సో ఏంటి దాని వెనకాల ఒక చిన్న మ్యాటర్ చెప్తారా? లేదు సార్, క్లైమాక్స్లో ఫాదర్ ఎమోషన్ ఏదైతే సీన్ ఉందో ఫస్ట్ నుంచి కూడా అది బాగా వాడుతుంటారు కదా. అదే సార్, అంటే ఫాదర్ తాలూకు థింగ్ మేము ఎక్కడ ఫాదర్ సన్కి ఇదేదో ఉంది లేకపోతే ఇంకోటి ఏ సీన్ వేయలేదు. ఎందుకంటే వేస్తే హింట్ ఇచ్చినట్టు అవుద్ది, అక్కడికి వచ్చేసరికి ఓకే ఫాదర్ ఎమోషన్ రాబోతుందని ప్రిపేర్ అవుతారు. ఆ సీన్స్ వేయకపోవడం వల్ల ఈరోజు అంత షాకింగ్గా సర్ప్రైజింగ్గా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఎక్కడో తాలూకుగా చిన్న థింగ్ ఉండాలని ఆ డైలాగ్ రాయడం నచ్చింది సార్. బాగా సెట్ అయింది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.